మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం. సింగిల్గానే బరిలోకి బీజేపీ. తమకు ఏ పార్టీతో పొత్తు లేదు. బీజేపీని ఎదుర్కోలేకనే ఆరోపణలు. 10 మంది అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ. విద్యావంతులకు పట్టం కట్టండి, అభివృద్ధికి సహకరించండి. మహిళలకు సమాన స్థానం ఇచ్చి గౌరవించిన బీజేపీ. 5 స్థానాల్లో మహిళా అభ్యర్థులు. నరేంద్ర మోడీ పాలన పెబ్బేరులో అమలు చేస్తాం. వనపర్తి జిల్లా పెబ్బేరులో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండానే 10 మంది అభ్యర్థులను ఆయా వార్డులలో నిలబెట్టడం జరిగిందని, 12 వార్డులకు గాను 10 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు 5 వార్డులకు మహిళా అభ్యర్థులను నిలబెట్టడం జరిగిందని వివరించారు. బీజేపీని ఎదుర్కొనలేకనే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆరోపణలు చేయడం జరుగుతుందని, మున్సిపల్ ప్రజలు విద్యావంతులైన అభ్యర్థులకు అవకాశం ఇచ్చి పెబ్బేరు అభివృద్ధికి సహకరించాలని, నరేంద్ర మోడీ పాలన పెబ్బేరులో అమలయ్యేలా చూడాలని ఓటర్లను అభ్యర్థించారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ, మా కార్యకర్త సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెబ్బేరు పట్టణ భారతీయ జనతా పార్టీ దాదాపు గత 25 రోజుల నుంచి పెబ్బేరు పట్టణ వ్యాప్తంగా మున్సిపాలిటీ మొత్తం ప్రతి వార్డు క్షుణ్ణంగా ప్రచారం నిర్వహించి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి పథకాలను జనాలకు తీసుకెళ్ళి, అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్న సమస్యలను మేము సేకరించడం జరిగింది. ఆ తరుణంలో భారతీయ జనతా పార్టీ పెబ్బేరు పట్టణం అన్ని మున్సిపాలిటీల్లో 12 వార్డులకు 12 మంది క్యాండిడేట్ నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పం తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాఖ మాకు క్షుణ్ణంగా 10 వార్డులకు అభ్యర్థులు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర పార్టీ మాకు పంపించిన లేఖను కూడా మీకు వాస్తవాలు తెలియజేస్తాము. 10 మంది క్యాండిడేట్ల లిస్టు మీకు అందజేస్తాము. ఇందులో భాగంగా మొదట 2వ వార్డు నుంచి రౌని శైలజ గారు, అదేవిధంగా 3వ వార్డు నుంచి గోనెల అరవింద్ గారు, 4వ వార్డు నుంచి ధూపం సునీత గారు, అదేవిధంగా 5th వార్డు నుంచి కంచె జ్యోతి గారు, 6th వార్డు నుంచి తిమ్మన గారి కృష్ణగారి గారు, అదేవిధంగా 7th వార్డు నుంచి గంధం శివ, 8th వార్డు నుంచి రంగస్వామి గౌడ్ గారు, 9వ వార్డు నుంచి క్రాంతి కుమార్ నాయుడు గారు, 10వ వార్డు నుంచి మానపాడు రాములు గారు, అదేవిధంగా 11వ వార్డు నుంచి జి శ్వేత గారు. ఈరోజు స్టేట్ పార్టీ మా కార్యకర్తలని 10 వార్డులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ వార్డులో ఎలాంటి కార్యకర్త మధ్యలో మనస్పర్ధ లేకుండా 10 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు కాబట్టి నిలబడిన కార్యకర్తలకు, నిలబడిన నాయకులకు, అభ్యర్థులకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరిగింది. మా కార్యకర్తలందరూ కొన్ని వాళ్ళలో 2 మంది నామినేషన్లు వేసినా కానీ భారతీయ జనతా పార్టీ గెలవాలి, కమలం వికసించాలని చెప్పి పెద్ద మనసుతో మా సీనియర్ కార్యకర్తలు కూడా కొంతమంది తప్పుకొని కొంతమంది ముందుకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి సంకల్పం తీసుకొని ఈరోజు మేము బయలుదేరడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా వీళ్ళందరూ మీకు పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 10 మంది అభ్యర్థులలో మేము 5 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇచ్చినాం, అదేవిధంగా 5 మంది పురుష అభ్యర్థులకు అవకాశం ఇచ్చినాం. ఇందులో మహిళా సోదరిమణులు కూడా ఉన్నత స్థాయి విద్యావంతులు కనుక మేము సగర్వంగా భారతీయ జనతా పార్టీ తరఫున పెబ్బేరు పట్టణ ప్రజలు కోరుతున్నాం. నిలబడిన ప్రతి క్యాండిడేట్ను మీరు అవగాహన చేసుకొని వాళ్ళ గురించి, వాళ్ళ విద్య ఎంత మంచిగా ఉంది, వాళ్ళ ఎంత గొప్పగా పనిచేస్తున్నారు, వాళ్ళ విద్యార్థులు కూడా చూడాలని చెప్పి వేరే పార్టీల నాయకులను కానీ మా పార్టీ కార్యకర్త అభ్యర్థులను కానీ గమనించి భారతీయ జనతా పార్టీకి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి, లేదంటే వేరే పార్టీతో మిళితమైపోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెబ్బేరు మున్సిపాలిటీలో ఏ పార్టీతో మాకు పొత్తు లేదు,
ఏ పార్టీతో మాకు సఖ్యత లేదు. మేము సింగిల్గానే భారతీయ జనతా పార్టీ పెబ్బేరు మున్సిపాలిటీలో వెళ్తున్నాం. 10కి 10 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు కైవసం చేసుకోబోతున్నాం. పెబ్బేరు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి పరిపాలన 12 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఎంత ఆదర్శవంతంగా ఉందో పెబ్బేరు మున్సిపాలిటీలో కూడా మా అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్గా తీసుకెళ్లి పరిపాలన అంతే సౌలభ్యంగా కొనసాగిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. పెబ్బేరు పట్టణ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటున్నాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గంధం శివ, 7వ వార్డు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను 7వ వార్డుల ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్యలు అండర్ డ్రైనేజ్ సమస్య, సిసి రోడ్స్, పెన్షన్స్, ఇందిరామైనవి. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అక్కడ ఏ అభివృద్ధి చేయలేదు. 2.5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అక్కడ ఎక్కడైనా కానీ ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ మాకు 2,000 పింఛన్ ఇస్తానని చెప్పి వితంతువులు అడుగుతున్నారు. వికలాంగులు 4,000 పింఛన్ను 4,000 చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, అవి లేదు అని వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు. ఇంకోటి మేజర్గా యువకులను మేము టచ్ చేస్తే ఆ 7th వార్డులో ఛత్రపతి శివాజీ విగ్రహం ఒకటి మాకు కావాలని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. మమ్మల్ని గెలిచిన ఒక 1 మంత్లోనే అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అది మెయిన్ సమస్య ఉంది. అప్పుడు యువకులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ మొత్తం యువకులందరూ కలిసి మొత్తం 1,551 ఓట్లు ఉన్నాయి. 786 మహిళా ఓటర్స్ ఉన్నారు. మిగతా మొత్తం పురుష ఓటర్స్ ఉన్నారు. అక్కడ మేమందరం మా నాయకులు అందరూ కలిసి అప్పుడు ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు మొత్తం సమస్యలు మా అంతకుముందే మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా పోయినప్పుడు కూడా గతంలో వచ్చిండ్రు. మేము ఇప్పుడు కూడా మేము ఆశీర్వదిస్తాం, కమలంపుని ఆశీర్వదిస్తాను వాళ్ళు మాకు ఆడడం జరిగింది. మేజర్ అంటే ఆ ఏరియా ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే కారు గుర్తుకు 10 వేసినాం, హస్తం గుర్తుకు వేసినాం, ఇప్పుడు కమలంపుకు మేము ఖచ్చితంగా వేస్తాం. అక్కడ నరేంద్ర మోడీ మొత్తం 5 కిలోల బియ్యం, ఇప్పుడు మనకు 100 బియ్యం వస్తున్నాయి. అందులో 5 కిలోలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. 1 కిలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. 5 కిలోలు ఇస్తున్నాడు కాబట్టి అందులో కానీ అటల్ యోజన, మన ఇందిరామ ఇంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మొత్తం 5 లక్షలు మేము వేసిన ఇందిరామ ఇంట్లో అంటున్నారు. కానీ అందులో 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అక్కడ ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సమాధానం చెప్పు. అండర్ డ్రైనేజ్, పెన్షన్స్ కానీ ఇవల్ల మాకు ఏం గతంలో ఎవరేం చేయలేదు. సమస్య. నా పేరు కొన్న అరుణ్ కుమార్. నేను 3వ వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి యువకులకు అవకాశం ఇచ్చింది. ఒక్కసారి అవకాశం ఇస్తే మేము మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తే మేము అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెబ్బేరు పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా విన్నవిస్తున్నది ఏంటంటే మాకు 10 బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ వచ్చింది కానీ ఇప్పటి కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేదని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఈసారి ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి పట్టం కట్టే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మేము ఇది మీ నుంచి మేము ప్రజలకు కోరుకునేది ఒకటే విషయము. ఇప్పుడు ఎలక్షన్ల ముందర వచ్చే డబ్బులు, మద్యం, పంచవారిని మీరు అసలు నమ్మకండి. మీరు ఇప్పుడు ఈ ఫోటోకి చూసుకుంటే తర్వాత వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. మాలాంటి యువకులకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏందో మేము చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తరఫున 8వ వార్డు నుంచి 8వ అభ్యర్థి నేను అంటే ఎలా అవుతున్నానంటే ప్రజలకి అంటే ఒకసారి మాకు అవకాశం అయింది భారతీయ జనతా పార్టీకి. అంటే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, తర్వాత బీజేపీ ఒక అవకాశం అయింది. ఆ నిదానంతో ఆల్రెడీ ఇందులో నుంచి ఆల్రెడీ కనెక్షన్ చేస్తున్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాను, కలుస్తున్నాను, ప్రతి ఒక్కరికి మంచి స్పందన ఉంది. ఆ స్పందన కంప్లీట్గా నాకు విజయం చేకూరుస్తుంది అని చెప్పి మీ అందరి తరఫున చెప్తున్నాను. మా ఇందువల్ల చాలా సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్యలు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్ మూల సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని పార్కులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని అన్నింటికి నేను ముందుకెళ్ళి సమస్యకి మొత్తం నోట్ చేసుకొని రేపు గెలిచిన తర్వాత ప్రతి సమస్య మీద నేను పోరాడి నిజాయితీగా పనిచేస్తానని చెప్పి మీ అందరి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. గట్టిగా సార్, నా పేరు సుమతి. నేను 4వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను అదే గల్లీలో ఉన్నాను సార్. అసలు రోడ్లు లేవు, మోరీలు లేవు, ఏం లేవు. అందుకోసమనే నేను గతంలో కూడా ఒక ఇండిపెండెంట్గా చేస్తున్నాను. ఒక్కొక్క ఓటుతో ఓడిపోయాను.
ఇప్పుడు కూడా కానీ గెలవాలని భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొని ఇప్పుడు గెలిచి ఆ రోడ్లు ఆ మోరి కాల్వల వల్ల నిర్మాణం కోసం కృషి చేస్తారని ప్రజల కోసం. నేను 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రజల సమస్య కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన సమస్యలు అండర్ డ్రైనేజీ, వాటర్ సమస్య, బీజేపీ కెనాల్ ప్రొటెక్షన్ వాల్, శ్మశాన వాటికకి సీసీ రోడ్డు, వాటర్ ఫెసిలిటీ కావాలని వాళ్ళు అన్నారు. వాళ్ళ మద్దతు మాకు ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా అవన్నీ చేస్తామని మేము మాటిస్తున్నాం బీజేపీ.